ఓకే, అంటే తెలంగాణకు సంబంధించి ఎట్లా మీరు అంచనా వేస్తారు? తెలంగాణకు సంబంధించి తెలంగాణలో ఇది డెఫినెట్లీ ఒక మోదీ ఫ్యాక్టర్. దీంట్లో ఏంటంటే మొత్తం ఏదైతే తెలంగాణకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన చదువుతాను. జన్ కీ బాత్, రిపబ్లిక్ జన్ కీ బాత్ ఏం చెప్తుందంటే 9 to 12 బీజేపీకి ఇస్తున్నారు, కాంగ్రెస్ కు 4 నుంచి 7 మాత్రమే ఇస్తున్నారు. 4 అంటే కొంత ఇబ్బందికరమైన 6 months బ్యాక్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఏమో బీజేపీకి 8-10 ఇస్తున్నారు, కాంగ్రెస్ కి 6-8 ఇస్తున్నారు. తర్వాత ఆరామ్ అస్థాన్ బీజేపీ 8 నుంచి 9 ఇచ్చారు, కాంగ్రెస్ 7-8 ఇచ్చారు. ప్రతి సర్వే కూడా బీజేపీ అప్పర్ హ్యాండ్ అనే ఇస్తున్నారు. సో డెఫినెట్లీ కాంగ్రెస్ దీన్ని నిజమని భావిస్తున్నారా? అట్లా కనిపించిందా వాతావరణం? డెఫినెట్లీ ఇది కాంగ్రెస్ కి సెట్ బ్యాక్ ఏనండి ఇది. ఎందుకైతే రూలింగ్ పార్టీలో ఉంది, ఇప్పుడు దాకా పెద్దగా ఏమీ తప్పులు చేయలేదు, అవినీతిలో కూరుకుపోలేదు, పార్టీలో ఏమిటంటే ఏమి లుకలుకలు ఏం లేవు. సో ఇవన్నీ అంతా బాగా జరిగినప్పుడు కూడా ఇట్లా జరిగిందంటే ఇది గవర్నమెంట్కి సెట్ బ్యాక్. నెంబర్ 1. నెంబర్ 2, నేను నమ్ముతుంది ఏంటంటే గవర్నమెంట్ సెట్ బ్యాక్ కన్నాను ఇది ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ ఇంత దీనిగా మోదీ ఫ్యాక్టర్ పనిచేసింది. ఫస్ట్ టైం కాదు, లాస్ట్ టైం కూడా పనిచేసింది. ఎందుకైతే కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లు వాళ్ళకే వచ్చింది. మూడోది ఏమిటంటే పాయింట్ ఇక్కడ బీజేపీకి వచ్చిన సీట్లు ఆబ్వియస్లీ ఏదైతే బీఆర్ఎస్ రావాల్సిన ఓట్లు ఏమో ఉన్నాయో మొత్తం బీజేపీకి ట్రాన్స్ఫర్ అయిపోయినట్టుగా మనం ఈజీగా కంక్లూడ్ చేయొచ్చు మనం. ఓకే, బీఆర్ఎస్ ఓట్లు మొత్తం బీఆర్ఎస్ ఓట్లు అంతే. బీఆర్ఎస్ ఎందుకంటే ఎవరు ఒక్క సీట్ అయినా ఇస్తున్నట్టుగా లేదు. సో బీఆర్ఎస్ మొత్తం తుడుచుకుపోయేలాగా కనిపిస్తున్నది. ఓకే, సో నేషన్ వైడ్ సినారీ చూస్తే బీజేపీ మోడీ హవా లేదు